అమలు చేస్తుందన్న నమ్మకం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అడగడం సమంజసం అన్నారు ఆయన. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి తక్షణమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలని కడియం కోరారు. మాజీ సీఎం కేసీఆర్ దళితులు ఆర్థికంగా ఎదగాలని దళిత బంధు పథకాన్ని ప్రారంభించారని, దళిత బంధును కాంగ్రెస్ కొనసాగిస్తుందా లేక అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని కొనసాగిస్తుందో చెప్పాలంటూ కడియం డిమాండ్ చేశారు. నేను మొదటి నుండి కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు మద్దతు ఇస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు అందించిన ఫలాలు కానీ లేదా రిజర్వేషన్లు కానీ అందరికీ చెందాలి, అన్ని వర్గాలకు సమపాలలో అవి లభించాలి, జనాభా ప్రాతిపదిక పైన వాటిని అమలు చేయాలనే డిమాండ్తో నేను మొదటి నుంచి ఏకీభవిస్తూ వస్తున్నాను. దీంట్లో న్యాయం ఉన్నది, ఈ డిమాండ్లో న్యాయం ఉన్నది, వీళ్ళు అడగడంలో తప్పు లేదు అని చెప్పి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను షెడ్యూల్ కులాల వర్గీకరణకు మద్దతు ఇస్తూ వస్తున్నాను. దాంట్లో నేను భాగస్వామ్యం అవుతూ కూడా వస్తున్నాను. ఇక రెండవది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.